నమస్తే అండి. రేపే మాఘ పౌర్ణిమ. అన్ని మాసాల్లోకెల్లా మాఘమాసం విశిష్టమైన మాసంగా చెప్పబడింది. అయితే ఈ మాసం ప్రత్యేకంగా సూర్యునికి సంబంధించింది కాబట్టి సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేసి సూర్యుడు ఉదయించిన తర్వాతను సూర్యునికి అర్ఘ్యం సమర్పించాలి. ఈ నెల మొత్తం ఇలా చేయడం చాలా మంచిదండి. అంతేకాదు సూర్యకిరణాలు మన పైన పడేటట్లు ఒకచోట అక్కడ నిల్చొని సూర్య నమస్కారాలు చేసుకోవాలి. ఈ మాసంలో సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణానికి మారడం, దీనివలన ప్రకృతిలో ఎన్నో మార్పులు రావడం జరుగుతుంది. అందుకని స్నానానికి ఎక్కువగా ప్రత్యేకత చెప్పబడిందండి. సూర్యోదయానికి ముందే స్నానం చేయటం, అది సముద్ర స్నానం కానీ లేదా నదీ స్నానం కానీ చేయమని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఎందుకంటే నదుల్లో సముద్రపు నీటిలో ఆ నీరు సౌరశక్తిని గ్రహిస్తుంది కాబట్టి ఆ సౌరశక్తిని గ్రహించే ఆ నీటిలో ఈ మాసం స్నానం చేయటం వలన మనకి ఆరోగ్యంగా ఉంటుంది. ఇదే దీనికి కారణం అండి. దీనివల్లనే మన పెద్దవాళ్ళు సముద్ర స్నానం కానీ నదీ స్నానం కానీ ఈ మాసంలో చేయాలని నిర్ణయించారు. ఈ రోజుల్లో ఇది అందరికీ కుదిరే పని కాదు కాబట్టి మనకి వీలైనంతలో ఇంటి దగ్గరే నీటిలో గంగా, యమున, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి అంటూ నదుల పేర్లు చెప్పుకుంటూ నారాయణ్ణి స్మరిస్తూ స్నానం చేసుకోండి. ఈ మాసానికి ఎంత ప్రత్యేకత అయితే ఇవ్వబడిందో ఈ మాసంలో వచ్చే పౌర్ణమికి అంత విశేషమైనదిగా చెప్పబడిందండి. ఎందుకంటే కేవలం మాఘమాసంలో వచ్చే పౌర్ణమిని మాత్రమే మహామాఘి అని అన్నారండి. అంటే అంత ప్రత్యేకమైనదిగా చెప్పబడింది. మాఘ పౌర్ణిమ ఫిబ్రవరి 11 మంగళవారం సాయంత్రం 6:50 మొదలయ్యి ఫిబ్రవరి 12 బుధవారం సాయంత్రం 7:25 ముగుస్తుంది. అంటే 12వ తారీఖు బుధవారంన పౌర్ణమి జరుపుకుంటారు. ఈరోజు లలితా సహస్రనామాలు, లలిత అష్టోత్తరాలు చదువుకోండి, చాలా మంచిది.